చాలాసార్లు పేరెంట్స్ మా పిల్లోడు ఏంటో అండి ప్రాక్టీస్కే వెళ్ళట్లేదు, డాన్స్ క్లాస్కి పంపిస్తున్నాను, కరాటే క్లాస్కి పంపిస్తున్నాను, కానీ ఏం పెద్దగా అక్కడ ఇంట్రెస్ట్ చూపించడు, పర్ఫామ్ చేయడు, ఆర్ టీచర్స్ చెప్తే పెద్దగా దాన్ని దృష్టి పెట్టట్లేదు, చాలా ఖర్చు పెడుతున్నాను పంపిస్తున్నాను అని అంటుంటారు. లేదా కొంతమంది పిల్లలు ఉంటారు, ఏది జాయిన్ చేసినా కూడా వాళ్ళు పొద్దున్నే పేరెంట్స్ లేసే ముందే లేచి దానికోసం రెడీ అవ్వడము, దానికోసం బ్యాగ్ సర్ది పెట్టుకోవడము, ఆర్ దానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవడం, ఇట్లా చాలా ప్రొయాక్టివ్గా ఉన్న పిల్లలు కొంతమంది ఉంటారు. మరి ఏంటి ఈ పిల్లోడు బిహేవియర్ ఎందుకు ఎలా ఉంది, ఈ అమ్మాయి బిహేవియర్ ఇలా ఎందుకు ఉందని చాలాసార్లు పేరెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు. సో దీంట్లో కూడా ఏంటంటే ముఖ్యంగా పిల్లలకి ఇంటర్నల్గా కొన్ని నమ్మకాలు ఉంటాయి వాళ్ళ మీద వాళ్ళకు. సో ఆ నమ్మకాలు పిల్లవాడి ఆలోచనలను, పిల్లవాడి ప్రవర్తనను, పిల్లవాడి ఫీలింగ్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఒకటి ఏంటంటే ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అనుకున్న ఒక అమ్మాయి తను డాన్స్ క్లాస్ గురించి, అంటే డబ్బులు పెట్టి డాన్స్ క్లాస్లో జాయిన్ చేసిన తర్వాత కూడా ఆమె ఆలోచనలు ఎలా ఉంటాయంటే నేను డాన్స్ చేయలేను, ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఐ కెనాట్ డాన్స్, ఐ కెన్ నెవర్ డాన్స్ అని ఆలోచనలు ఉంటాయి. మరి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? సాడ్, నేను డాన్స్ చేయలేను కదా, అందుకని నేను బాధపడుతూ ఉంటాను. బిహేవియర్ ఎలా ఉంటుంది? క్లాసుని తప్పించుకోవడం, ఎప్పుడు చూడు ఏదో ఒక సాఫ్ట్ చెప్పడము, క్లాస్కి వెళ్ళకుండా ఉండడం. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అనే నమ్మకం ఉన్న అమ్మాయి నేను డాన్స్ చేయలేను అని ఆలోచిస్తుంది, డాన్స్ క్లాస్ని అవాయిడ్ చేస్తుంది, బాధపడుతూ ఉంటుంది. మరి ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి యొక్క నమ్మకం ఏంటి? ఐఎమ్ కేపబుల్, ఐఎమ్ స్ట్రాంగ్ అనే ఒక నమ్మకం ఉంది. ఆ అబ్బాయి ఏం చేస్తాడు? అదే డాన్స్ క్లాస్కి వస్తాడు, ఖచ్చితంగా ఏం ఆలోచిస్తాడు? ఐ విల్ గో, ఐ విల్ ట్రై టు సీ వెదర్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్ ఆర్ నాట్. నేను ప్రయత్నం చేస్తాను అనుకుంటాడు, అలా ఆలోచిస్తాడు. యాక్షన్ ఏముంటుంది అప్పుడు? క్లాస్కి వెళ్తాడు, ప్రాక్టీస్ చేస్తాడు, డాన్స్ మాస్టర్ చెప్పిన మాట వింటాడు. మరి ఫీలింగ్ ఎలా ఉంటుంది? హోప్ఫుల్గా ఉంటాడు ఈ అబ్బాయి, బాధపడాడు. సో పేరెంట్స్గా మనము చూడాల్సింది ప్రవర్తన ఎప్పుడైతే గ్రహిస్తారో, బిహేవియర్ ఎప్పుడైతే చూస్తారో, ఎప్పుడైతే తప్పించుకుంటున్నారో పిల్లలు, ఎప్పుడైతే దాటేస్తున్నారో ఏదైనా అర్థం చేసుకోండి, వాళ్ళ మీద నమ్మకం లేకపోవడం. సో మన రోల్ ఏంటి? పేరెంట్స్గా మనం ఏం చేస్తాము? మనము నమ్మకాలను మార్చాలి. ఫోర్సిబుల్గా పంపించడము, ఆటోలో ఎక్కించి తోయడము, లేకపోతే బెదిరించడము, బ్లాక్మెయిల్ చేయడము, ఇవి కాదు పేరెంట్స్ చేయాల్సింది. నమ్మకాలను గ్రహించి వాటిని మార్చే ప్రయత్నం చేస్తే మీరు చెప్పాల్సిన అవసరం లేదండి. పిల్లలే వెళ్తారు, పిల్లలే నేర్చుకుంటారు, పిల్లలే ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళే పర్ఫామ్ చేస్తారు. సో ఆలోచించండి, బిలీఫ్స్ని లేదా నమ్మకాలను చూస్తారా, లేదా మీరు చూస్తున్న ప్రవర్తనను మార్చే ప్రయత్నం చేస్తారా? అది మన చేతుల్లోనే ఉంటుంది. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో వెరీ షార్ట్లీ.